హలో! హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇప్పుడైతే నాకు 300 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. సో, ఆ 300 సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారో వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి కారణం కూడా ఏంటంటే, నాకు ఈ 300 మెంబర్స్ 200 నుంచి 300 మెంబర్స్ రావడానికి నాకైతే చాలా టైం అయితే పట్టిందండి. ఒక 15 డేస్ అయితే పట్టిందన్నట్టు. టోటల్‌గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటిదాకా అయితే 25 డేస్ అయిపోయిందండి. సో, 25 డేస్‌కి నాకు 300 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో, ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే ఒక 1 వీక్‌లో అయితే 100 వీక్ కూడా కాదండి. ఒక 5 డేస్‌లో అయితే 100 మెంబర్స్ వచ్చేసారు. సో, 200 మెంబర్స్ కూడా తొందరగా వచ్చారు. ఏంటి అంటే నాకు డిలే ఎందుకైతుంది అంటే నేను కంటెంట్ బాగా పెడుతున్నాను. సో, చాలా కష్టపడుతున్నానండి. కానీ నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చెయ్యట్లేదు. అలా అయితే చేయకండి ప్లీజ్. నాకైతే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నన్ను కొంచెం బాగా ఎంకరేజ్ అయితే చెయ్యండి. నేను ఇంకా మరికొన్ని వీడియోస్ అయితే డిఫరెంట్‌గా అయితే తీసుకొనొస్తానండి మీ ముందరికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చెప్పానండి. నాకు ఎవరైతే 200 నుంచి 300 సబ్స్క్రైబర్స్ వస్తారో ఒక వీడియో అయితే చేసి పెడతానని. అందుకోసం ఈ వీడియో అయితే చేశానండి. సో, ఇప్పుడు నాకు 300 నుంచి 400 సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత మళ్ళీ వీడియో అయితే తీస్తానండి. సో, ప్లీజ్ అండి నన్నైతే ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.